అల్లు అర్జున్‌కి 'సంధ్యా థియేటర్' తొక్కిసలాట. వాస్తవంగా తను ప్రత్యక్ష ప్రమేయం ఏం లేదు. కానీ తను వెళ్ళినటువంటి సందర్భంలో జనం ఎగబడటం వల్ల వచ్చినటువంటిది, అక్కడ వస్తున్నారంటూ ముందు ప్రచారం చేయడం వల్ల వచ్చినటువంటిది. అది పీఆర్ టీము ప్లస్ ఆ థియేటరోళ్ళు చేసినటువంటి ఇంపాక్ట్. కానీ ఆ టైంలో అల్లు అర్జున్ చేసిన తప్పేంటంటే, తన సినిమా చూస్తా కూర్చుండటం, పోలీసులు మీ వలన అక్కడ బయటంతా క్రౌడ్ ఎక్కువైపోతుందండి అన్నా కూడా రాకపోవడం అన్న కారణంగానే అల్లు అర్జున్ మీదన కూడా బాధ్యుడు అన్నటువంటి కేసు పెట్టబడింది. ఆ కేసులో అప్పుడు అరెస్ట్ చేయడం, జైలుకి వెళ్ళడం, వెంటనే మరుసటి రోజునే బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. పాపం అల్లు అరవింద్ గారి పరుగులేంటో ఆ రోజున చూసాం. సరే వచ్చాక అబ్బాయికి సంబంధించి చనిపోయినటువంటి కుటుంబానికి పరిహారం ఇదంతా కూడా చూసాం. ఇప్పుడు పాయింట్ ఏంటయ్యా అంటే, అల్లు అర్జున్‌ని కోర్టుకి అటెండ్ అవ్వమంది. కోర్టులో ఇప్పుడు హైబ్రిడ్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. హైబ్రిడ్ విచారణ జరుగుతున్నాయి కదా! అల్లు అర్జున్ వైపు నుంచి లాయర్లు ఆయన కోర్టుకి వెళ్ళకుండా బయట నుంచి వాదనలు అని చెప్పారనమాట. దానికి కోర్టు అంగీకరించలేదు. హైబ్రిడ్ కాదు, వచ్చి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే అని తేల్చి చెప్పింది. వాస్తవం కొంతమందికి అట్లాంటి ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారు. కానీ ఈ కేసులో నిందితుడు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అని చెప్పింది. కాబట్టి ఇవాళ వెళ్ళక తప్పదు అల్లు అర్జున్‌కి.